గతసారి మనం చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాం కదా, జ్ఞానం అంటే ఏమిటో, అది మనల్ని గందరగోళం నుండి బయటికి ఎలా తీసుకొస్తుందో. అవునమ్మా, గురువు దగ్గర నేర్చుకోవడం గురించి చెప్పారు కదా, వినయంగా అడగాలని. నాకు గుర్తుంది. జ్ఞానం అంటే జస్ట్ చదువు కాదని చెప్పారు నాన్న. అవును మీరా, జ్ఞానమంటే లోపలి వెలుతురు లాంటిది అన్నాం. ఇప్పుడు కృష్ణుడు అదే జ్ఞానం గురించి మరింత లోతుగా చెప్తున్నాడు. అది మనల్ని ఎంత దూరం తీసుకెళ్లగలదో. ఈసారి కృష్ణుడు చెప్పేది చాలా అందంగా ఉంటుంది. తప్పులు చేసిన మనిషి కూడా ఈ జ్ఞానం వల్ల మారగలడు అని చెప్తున్నాడు. చూద్దాం ఏమంటున్నాడో. అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు, నువ్వు ఎంత పెద్ద తప్పులు చేసినా సరే జ్ఞానమనే పడవలో కూర్చుంటే ఆ బాధల సముద్రాన్ని దాటగలవు అని. పడవ? జ్ఞానం పడవవుతుందా అమ్మా? అవును ఆరో, కృష్ణుడు అలా అంటున్నాడు. సముద్రంలో పడవ లేకుండా ఈదటం చాలా కష్టం కదా, అలాగే జీవితంలో తప్పులు, బాధలు, గందరగోళం ఇవన్నీ ఒక పెద్ద సముద్రం లాంటివి. జ్ఞానం ఆ సముద్రాన్ని దాటించే పడవ. అమ్మా, ఎవరైనా చాలా చాలా పెద్ద తప్పు చేసినా దాటగలరా? అవును మీరా, కృష్ణుడు అదే చెప్తున్నాడు. అన్నిటికంటే పెద్ద తప్పు చేసినా సరే అని. ఈ శ్లోకంలో ఆ మాట స్పష్టంగా ఉంది. ఎవరూ తమ తప్పుల వల్ల శాశ్వతంగా చిక్కుకుపోరు. జ్ఞానమంటే ఇక్కడ కృష్ణుడు చెప్పేది మనం ఎవరమో, ఏం చెయ్యాలో అర్థమయ్యే వెలుతురు. ఆ వెలుతురు వస్తే పాత తప్పులు మనల్ని అడ్డుకోవు. నాన్నా, నేను మ్యాథ్ టెస్ట్ లో తప్పు చేశాను ఒకసారి, అది నన్ను ఇంకా వేధిస్తూనే ఉంది. అది గుర్తుందా నీకు? ఆ తర్వాత ఏం చేశావు? మళ్ళీ ప్రాక్టీస్ చేశాను, తర్వాత బాగా వచ్చింది. అదే జ్ఞానం. తప్పు నుండి నేర్చుకోవడం. అది మనల్ని ముందుకు తీసుకెళ్తుంది, వెనక్కి లాగదు. జ్ఞానం తప్పులను దాటించే పడవ అని కృష్ణుడు చెప్పింది అదే. మరి పడవ ఎక్కడ దొరుకుతుంది? అదే మనం తర్వాత చూద్దాం మీరా. కృష్ణుడు ఆ పడవ ఎలా తయారవుతుందో కూడా చెప్తున్నాడు. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. యథైధాంసి సమిద్ధోగ్నిర్ భస్మసాత్కురుతేర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతాత్కురుతే తథా. ఇక్కడ కృష్ణుడు అగ్నిని ఉపమానంగా వాడుతున్నాడు. పెద్ద మంటకు కట్టెలు వేస్తే అవి మొత్తం బూడిదైపోతాయి కదా, అలాగే జ్ఞానమనే అగ్ని మన పాత కర్మలను, బాధలను, తప్పుల భారాన్ని అన్నిటినీ కాల్చేస్తుంది అని చెప్తున్నాడు. అమ్మా, జ్ఞానాగ్ని అంటే ఏమిటి? అది రియల్ ఫైర్ కాదు కదా? రియల్ ఫైర్ కాదు ఆరో. జ్ఞానాగ్ని అంటే జ్ఞానమనే అగ్ని. అది మన మనసులో వెలిగే వెలుతురు. అది వెలిగితే చీకటి పోతుంది కదా, అలాగే జ్ఞానం వస్తే పాత బాధలు, పాత తప్పుల భారం తగ్గిపోతుంది. అగ్ని అంటే భయంగా ఉంటుంది. జ్ఞానం కూడా భయంగా ఉంటుందా? అయ్యో లేదు మీరా, అగ్ని రెండు రకాలుగా పనిచేస్తుంది. కాల్చేయటానికి, వెలుతురివ్వడానికి. జ్ఞానాగ్ని మనల్ని కాల్చదు, మన భారాన్ని కాల్చేస్తుంది. భారం అంటే? కర్మలు అంటే భారమా? అవునారో, మనం చేసిన తప్పులు, వాటి గురించి మనసులో మోస్తున్న బాధ, అది ఒక భారం. జ్ఞానం వస్తే ఆ భారం తగ్గిపోతుంది. నిజమైన జ్ఞానం మనల్ని పరిశుద్ధం చేస్తుంది. అది ఈ శ్లోకం చెప్పే ముఖ్యమైన విషయం. కట్టెలు అగ్నిలో పడితే బూడిదైపోతాయి కదదా, మళ్లీ కట్టెలు అవ్వవు. అలాగే జ్ఞానం వస్తే పాత తప్పులు మళ్లీ మనల్ని లాగలేవు. వావ్, అంటే జ్ఞానం చాలా పవర్ఫుల్ అన్నమాట. చాలా పవర్ఫుల్. ఇప్పుడు తర్వాత ఏమంటున్నాడో చూద్దాం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ఈ శ్లోకంలో కృష్ణుడు చాలా బలంగా చెప్తున్నాడు, ఈ లోకంలో జ్ఞానంతో సమానమైన పవిత్రమైనది ఏదీ లేదు అని. అది అత్యంత శుద్ధమైన విషయం, మరియు అది సాధన చేసిన వాడికి తగిన సమయంలో వాళ్ల మనసులోనే దొరుకుతుంది. పవిత్రం అంటే ఏమిటి అమ్మా? పవిత్రం అంటే చాలా శుద్ధంగా ఉండటం మీరా, ఏ మలినమూ లేకుండా. నీళ్లు శుభ్రంగా ఉంటే అందులో అన్నీ కనిపిస్తాయి కదా, అలాగే జ్ఞానం వస్తే మనసు శుద్ధంగా అవుతుంది. అమ్మా, జ్ఞానం కంటే పవిత్రమైనది ఏదీ లేదు అంటే డబ్బు కంటే, బంగారం కంటే కూడా? అవునారవ్, కృష్ణుడు అదే చెప్తున్నాడు. డబ్బు పోవచ్చు, బంగారం పోవచ్చు, కాని నిజమైన జ్ఞానం ఒకసారి వస్తే పోదు. మరి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది నాన్న? కృష్ణుడు చెప్పాడు, ఆత్మని విందతి అని.
అంటే మన లోపలే దొరుకుతుంది, బయట ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. సాధన చేస్తే సమయం వస్తే మన మనసులోనే వెలుగుతుంది. సాధన అంటే ఏమిటి నాన్నా? శ్రద్ధగా చేయడం, ఆదకుండా ప్రయత్నించడం. జ్ఞానం అనే అత్యంత విలువైన విషయం ఒకే రోజులో రాదు, కానీ వస్తుంది. అది ఈ శ్లోకం ఇచ్చే నమ్మకం. ఇప్పుడు చూద్దాం ఆ జ్ఞానం ఎవరికి వస్తుందో కృష్ణుడు ఏమంటున్నాడో. శ్రద్ధావా ఉల్లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణాధిగచ్చతి. ఈ శ్లోకంలో కృష్ణుడు 3 విషయాలు చెప్తున్నాడు. శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం వస్తుంది, తన ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నవాడికి వస్తుంది. అలాంటి జ్ఞానం వస్తే చాలా త్వరగా గొప్ప శాంతి దొరుకుతుంది. శ్రద్ధ అంటే ఫెయిత్ అంటారా అమ్మా? అవును ఆరవ్, శ్రద్ధ అంటే నమ్మకం, ఫేత్. ఇది నాకు అర్థమవుతుంది, నేను నేర్చుకోగలను అని నమ్మడం. ఆ నమ్మకం లేకుండా జ్ఞానం రాదు. ఇంద్రియాలు అంటే ఏమిటి అమ్మా? మన కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చేతులు ఇవన్నీ ఇంద్రియాలు మీరా. అవి చాలాసార్లు మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తాయి కదా. అవి అదుపులో ఉంటే మనసు ఫోకస్ అవుతుంది. అంటే ఫోన్ పెట్టేసి చదువుకోవటం లాంటిదా? సరిగ్గా చెప్పావు. ఫోన్ ఉంటే మనసు అక్కడే ఉంటుంది కదా. అలాంటి డిస్ట్రాక్షన్స్ తగ్గించుకుంటే నిజమైన నేర్చుకోవడం జరుగుతుంది. శ్రద్ధ అంటే ఫెయిత్ మాత్రమే కాదు, శ్రద్ధగాదగా ఉండడం కూడా. శాంతి అంటే నాకు నిద్రపోయినప్పుడు అనిపించే ఫీలింగ్ లాంటిదా? చాలా బాగా చెప్పావు మీరా. నిద్రలో శాంతిగా అనిపిస్తుంది కదా, కానీ కృష్ణుడు చెప్పే శాంతి అంతకంటే లోతైనది. మనసు ఎంత గందరగోళంగా ఉన్నా లోపల ఒక స్థిరత్వం ఉండటం, అది జ్ఞానమిచ్చే గిఫ్ట్. శ్రద్ధ, డెడికేషన్ ఇవి ఉంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే శాంతి వస్తుంది. ఇది ఈ శ్లోకం చెప్పే గొలుసు. కానీ నాన్న, శ్రద్ధ లేకుండా ఉంటే ఏమవుతుంది? అదే తర్వాతి శ్లోకం చెప్తుంది ఆరవ్. ఇప్పుడు చూద్దాం. అగ్నశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి నపరో నసుఖం సంశయాత్మనః. కృష్ణుడు ఇప్పుడు చాలా నేరుగా చెప్తున్నాడు. జ్ఞానం లేనివాడు, శ్రద్ధ లేనివాడు, మనసులో నిరంతరం సందేహపడేవాడు, వాడికి ఈ లోకంలోనూ సుఖం లేదు, వేరే చోట లేదు అని. అమ్మా, సందేహపడ్డం అంత చెడ్డదా? నేను చాలాసార్లు డౌట్ చేస్తాను. ఆరవ్, క్వశ్చన్స్ అడగటం వేరు, డౌట్ చేయటం వేరు. క్వశ్చన్స్ అడిగితే నేర్చుకుంటాం, కానీ నాకు ఏదీ అర్థం కాదు, నేను చేయలేను, ఏదీ సాధ్యం కాదు అని మనసులో నమ్మడం, అది సంశయం. అది మనల్ని ముందుకు వెళ్ళనివ్వదు. సైకిల్ నేర్చుకున్నప్పుడు నాకు అలాగే అనిపించింది. నేను పడిపోతాను, నేను చేయలేను అని. అప్పుడేమైంది? పడిపోయాను. కానీ నేను చేయగలను అని నమ్మినప్పుడు బ్యాలెన్స్ అయింది. అదే కృష్ణుడు చెప్పేది మీరా. సందేహం మనల్ని ఆపేస్తుంది. ఆ సందేహపడే మనసుకు ఈ లోకంలోనూ సుఖం లేదు. నమ్మకం ఉంటేనే ముందుకు వెళ్ళగలం. కానీ నాన్న, డౌట్ పూర్తిగా పోవడం సాధ్యమా? అది చాలా మంచి క్వశ్చన్ ఆరవ్. డౌట్ పూర్తిగా పోవాల్సిన అవసరం లేదు, కానీ డౌట్ మనల్ని కంట్రోల్ చేయకూడదు. శ్రద్ధ బలంగా ఉంటే డౌట్ తగ్గుతుంది. సందేహం మనల్ని ఆపనివ్వకూడదు. అది ఈ శ్లోకం చెప్పే ముఖ్యమైన విషయం. అర్జునుడికి కూడా ఇదే సమస్య ఉంది కదా. యుద్ధభూమిలో నిలబడి నేను చేయగలనా, చెయ్యాలా అని సందేహపడుతున్నాడు. కృష్ణుడు అతనికి చెప్తున్నాడు, ఆ సందేహం నీకు శాంతి ఇవ్వదు. జ్ఞానం తీసుకో, శ్రద్ధ పెట్టుకో. అమ్మా, అర్జునుడికి శాంతి దొరికిందా? అది మనం చూస్తూనే ఉన్నాం కదా మీరా. కృష్ణుడు ఒక్కో శ్లోకంలో అతన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈరోజు కృష్ణుడు చాలా బలమైన విషయాలు చెప్పాడు. జ్ఞానమనే పడవ, జ్ఞానమనే అగ్ని, శ్రద్ధ లేకపోతే సంశయం. ఇవన్నీ అర్జునుడి మనసులో ఒక్కో లేయర్ తీస్తున్నాయి. నాన్న, అర్జునుడికిప్పుడు శ్రద్ధ వచ్చిందా, లేదా ఇంకా సందేహంలో ఉన్నాడా? 6వ తర్వాతి శ్లోకంలో కృష్ణుడు ఏం చేస్తున్నాడో తెలుసా? అర్జునుడికి నేరుగా చెప్తున్నాడు, నీ సందేహాన్ని జ్ఞానఖడ్గంతో నరికేయి అని. జ్ఞానఖడ్గమా? జ్ఞానం కత్తి అవుతుందా? అది ఎలా ఉంటుందో చూడాలని ఉంది.